ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉండి ఒక్క కప్పు కూడా లేని ఏకైక టీం ఆర్సీబీనే. అయినా కూడా ఆ టీంకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం విరాట్ కోహ్లీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రజత్ పాటీదార్, విరాట్ కోహ్లీ, యష్ దయాల్ మినహా మిగతా టీం మొత్తాన్ని మార్చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్. దీంతో ఒక ఫ్రెష్ టీంతో ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగబోతోంది. ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా వేలంలో మంచి ప్లేయర్లను పట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్. సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేయడంపై కాస్త విమర్శలు వచ్చినా కూడా ఓవరాల్ గా జట్టు కూర్పు బాగా సెట్ అయిందని తర్వాత అభిమానులు రియలైజ్ అయ్యారు. అయితే మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ 11 పై క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది క్రికెటర్లు తమ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్న ఓ యంగ్ ప్లేయర్ ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈసారి కప్పు కొట్టకుండా ఆర్సీబీని ఎవరూ అడ్డుకోలేరంటూ చెబుతూ ఉన్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఈ ప్లేయర్ ను ఆర్సీబీ ఐపీఎల్ మెగావేలంలో 2.6 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లో ఇరగదీస్తున్నాడనే ఈ కుర్రాన్ని ఏరికోరి మరీ ఆర్సీబీ తమ స్క్వాడ్ లోకి తీసుకుంది. డొమెస్టిక్ టీ20 క్రికెట్లో జాకబ్ 63 మ్యాచ్లు ఆడి 136.77 స్ట్రైక్ రేట్తో 1127 పరుగులు సాధించారు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10 టీ20ల్లో 9 ఇన్నింగ్స్లు ఆడి 196 పరుగులు సాధించారు. అందులో 147.36 స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఉన్నారు. ఇలాంటి ప్లేయర్ను ఆర్సీబీ కనుక సరిగ్గా వాడుకుంటే మాత్రం సంచలనాలు నమోదు చేస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. కానీ జాకబ్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్ 11లో 4 ఫారిన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ తెలిసిందే కదా. ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, తుషారా లేదా హెజల్వుడ్ తో 4 స్పాట్లు ఫుల్ అయిపోయేలా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ సాల్ట్, టిమ్ డేవిడ్ వీరిద్దరిలో ఎవరైనా సరిగ్గా రాణించకుంటే మాత్రం జాకబ్ కు ప్లేస్ దొరికే ఛాన్స్ అయితే ఉంది.